శ్రీ గురుభ్యో నమ. మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రవి, షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు. రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారం మారుతున్నది, రాహుగ్రహ సంచారం మారుతున్నది. చేసే కొత్త ప్రయత్నాలలో కాస్తంత అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అంటే గురుగ్రహము ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి గ్రహమే, అంటే ఎదుగుదల పెరగడము. రాహువు కూడా అలానే ఇస్తాడు. కానీ ఏ దిశలో మనం పెరుగుతున్నాం అన్నది మనం తెలుసుకోవాలి. అంటే అప్పులు పెరగడం, నష్టం పెరగడం, ప్రాజెక్టులు చేయిజార్చుకోవడము, మనం ఏదో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాము అవేవో బాగా పెరుగుతాయి అనుకుంటే అవి అలా కాకుండా డౌన్ఫాల్ అవుతున్నట్లయితే ఇమీడియట్గా స్టార్టింగ్ పాయింట్లోనే అది మనం చెక్ చేసుకోవడము, దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి. లేదు, వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నాము, వ్యాపారం బాగుతోంది, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, ఇతరితర కుటుంబ పరమైనటువంటి అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, చికాకులేం లేవు, ఆనందంగా ఉందని అనుకుంటే మాసానికి ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అంత మాత్రం చాలు. ఇది మీకు కొనసాగుతుంది. ఎప్పుడైనా ఈ పెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శనేశ్వరుడు మారుతున్న సమయంలో మనకు వస్తున్నటువంటి ఫలితాలు ఈ మాసం ఎలా ఉంది, మానసికంగా ఎలా ఉంది, శారీరకంగా ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా ఉంది అది తెలుసుకొని బాలేదు అని అనిపిస్తే వెంటనే రెమెడీ చేసుకుంటే ఆ ఏదైతే చెడు జరిగేది ఉందో అది తీవ్రంగా జరగకుండా మనం ఆపగలుగుతాము. ఇది గ్రహించుకొని మెలగండి. ప్రత్యేకంగా మకర రాశి వారు, కర్కాటక రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని, కొత్త పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం లేదా వ్యాపార నిమిత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: పుష్కరాలకు వెళ్ళగలిగిన వాళ్ళు ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు వెళ్ళండి. అక్కడ చేయవలసినటువంటి ఆధ్యాత్మిక దాన కార్యక్రమాలను నిర్వహించండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా ఈ గురుగ్రహం మారిన సందర్భంలో, ఈ సమయంలో మాస శివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉత్తరుత్తర జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి సీక్రెట్స్ తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీని ప్రకారంగా ముందస్తు జాగ్రత్త చర్యగా మీరు తీసుకునే నిర్ణయాలు, వేసుకునే ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది అయిన వాళ్ళ ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. కొన్ని రికమెండేషన్లు కూడా చేయించుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.